వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే ఇక జగన్ మనకు అవసరం లేదు, మోడీ షా క్లారిటీ ఇచ్చినట్టేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చాలా సీరియస్ గా జగన్ బీజేపీ సంబంధాల గురించి గత కొంతకాలంగా ఆ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఏంటంటే అత్యంత కీలకంగా తెర మీదకి వస్తున్న కొన్ని రాజకీయ పరిణామాలు, కేంద్రం నుంచి ఏపీ రాజకీయాల వైపు. ఈ పరిణామాలన్నీ కూడా జగన్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలి, పొత్తుల విషయంలో ఎలా ఉండాలి, విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా ఉన్నాయి ఈ రోజున. ఎందుకు ఎస్పెషల్లీ బీజేపీ విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలు కూడా డైజెస్ట్ కావట్లేదు. అయితే ఈ రోజు మోడీ వైపు నుంచే ఈ అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చారు అని మనం అనుకోవాలి. ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి బీజేపీ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారా లేదా అనేది అయితే ఒక చర్చ. గతంలో మనం చూసాం, ఎప్పుడైతే 14 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏతో కలిసి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత విభజన హామీల వేదికగా వాళ్ళ మధ్య ఒక డ్రిఫ్ట్ స్టార్ట్ అవడం, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటికి రావడం, ఆ తర్వాత కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులను కూడా విరమించుకోవడం జరిగింది. ఆ వ్యాక్యూమ్ లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది. ఆ వెళ్లడంలో, ఆ వైఎస్ఆర్సీపీని అక్కడ తీసుకెళ్లడంలో విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా మోడీ అంటే చంద్రబాబు నాయుడు తమను వ్యతిరేకించిన కారణంగా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చారు. అలా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడంలో కేసీఆర్ని అడ్డం పెట్టుకుని మోడీ కూడా కీలక పాత్ర పోషించారు. బీజేపీది ఆ రోజు కీ రోల్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ, అటు ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, అటు హిందూ దేవాలయాల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా బీజేపీ ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఒక అమరావతి విధ్వంసం దగ్గర నుంచి ఒక ఆర్థిక అవకతవకల దాకా ఎక్కడ బీజేపీ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాల. ఒక రాముడి తల తెగిపడిన రామతీర్థంలో ఏదైతే అంతర్వేదిలో తేనెటీగలు రథాన్ని తగలబెట్టారని చెప్పినా, అదేవిధంగా అమ్మవారి దుర్గమ్మవారి టెంపుల్లో వెండి సింహాలు మాయమైన ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని వేలు జరిగినాయి. ఎక్కడ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి ఖండించలా. పైగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ వాళ్ళ ఖాతాలోనే పడ్డాయి. ఆఖరికి ఎలా పడ్డాయి? పీపీఎల్ రద్దు చేస్తే అది కేంద్రం ఖాతాలో పడింది. పోలవరం పడుకోబెడితే రివర్స్ ట్రెండింగ్ పేరుతో అవి బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఆటోమేటిక్గా జగన్ తిట్టే వాళ్ళందరూ బీజేపీని కూడా తిడతారు కదా. ఆఖరికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుపడిందనే ఆరోపణలు కూడా వచ్చినాయి. ఇక ఎంత దూరం వెళ్ళిందంటే, ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా బీజేపీ కారణం అనే ప్రచారమే జరిగింది. సో లాస్ట్ మినిట్ లో బీజేపీ రియలైజ్ అయింది. అందుకే పురంధేశ్వర్ని పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని మొత్తానికైతే చంద్రబాబు నాయుడుతో పొత్తులు కుదుర్చుకుని వీళ్ళంతా కూటమిలాగా మొన్నటి ఎన్నికలకు వెళ్లారు, అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అతను బీజేపీతో 2019 ఎన్నికలకు ముందు నుంచి అతను బీజేపీతో సయోధ్య ఉన్నా ఎప్పుడు అధికారికంగా నేను బీజేపీతో ఉన్నాను అని చెప్పడు. ఎందుకంటే అతని పార్టీకి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్, అది కూడా ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ సాలిడ్ కాబట్టి. సో అందుకే ఆ ఓటర్లు ఎక్కడ తనకు దూరం అవుతారా అనేది జగన్మోహన్ రెడ్డి భయం. అలాంటప్పుడు బీజేపీతో పొత్తులు ప్రకటిస్తే అది తన పార్టీని డిమోరలైజ్ చేస్తుందని, ఓటర్లు దూరం అవుతారని జగన్మోహన్ రెడ్డి ఆందోళన. అందుకే ఎప్పుడు బీజేపీతో ఉన్న పొత్తులను మాత్రం అధికారికంగా చెప్పడు, అప్రకటితంగా పొత్తులను కొనసాగిస్తానే వస్తారు. ఆ 5 ఏళ్లు అలాగే జరుగుతూ వచ్చింది. ఏ అవసరాలున్నా మోడీ దగ్గరికి వెళ్లేవారు, తలంచుకొని రాష్ట్రం కోసం తలంచకుండా తన కేసుల కోసం తలంచుకుంటూ మాట్లాడే వాళ్ళని విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. అయితే బీజేపీ లాస్ట్ మినిట్ లో రియలైజ్ అయింది. సరే, ఈ రోజు కూటమి రూపంలో అధికారంలో ఉన్న తర్వాత ఆ తప్పులన్నీ కూడా తుడిచేసుకునే ప్రయత్నం. ఈ రోజు రైల్వే జోన్ కి పనులు స్టార్ట్ కావడం కానీ, పోలవరానికి అమరావతికి నిధులు ఇవ్వడం, అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నిధులు ఇవ్వడం, ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పన్ ప్రాజెక్టు దగ్గర, ఐరన్ ప్రాజెక్టు దగ్గర నుంచి ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ దాకా తమ పాలసీని మార్చుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ రోజు బీజేపీ ఏపీని చూసే విషయంలో తన తీరు మార్చుకుంది అనేది మనకు అర్థమవుతోంది. సరే, చంద్రబాబు నాయుడు గొప్పతనమా, లేకపోతే పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయడమా, లోకేష్ స్మార్ట్నెస్, ఇవన్నీ మనం పక్కన పెడితే ఈ రోజు మాత్రం కంప్లీట్ గా మేము చంద్రబాబు నాయుడు వైపు, పవన్ కళ్యాణ్ వైపే ఉన్నామనేది బీజేపీ సింగిల్ వాయిస్ తో చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ బీజేపీని వదిలి పక్కకు రావట్లా. రేవంత్ రెడ్డి మనం చూస్తే సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అనౌన్స్ చేశారు లాస్ట్ మినిట్ లో. తెలంగాణ వ్యక్తి, తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, అతనికి మద్దతు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డిని పదే పదే రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ చెల్లెైన షర్మిల కూడా రిక్వెస్ట్ చేసింది. అవకాశం జగన్మోహన్ రెడ్డి ఎదుకొకటి, కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఉపయోగించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి బీజేపీకే మద్దతు ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణన్కే మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఓంప్రకాష్ బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెడితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏ అవకాశం వచ్చినా బీజేపీ వ్యతిరేకంగా, ఇండియా కూటమికి ప్రోగా జగన్మోహన్ రెడ్డి అసలు ఇండియా కూటమి స్టాండే తీసుకోవాలా. పైగా ఎన్నికల ఏదైతే ఈ ఈవీఎంస్ విషయంలో కావచ్చు, ఓట్ల అవకతవకల విషయంలో కావచ్చు, రాహుల్ గాంధీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నిసార్లు షర్మిల ఆయన తడుతున్నా, ఎన్నిసార్లు టార్గెట్ చేస్తున్నా
జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీ వైపు నుంచి పక్కకు రారు. ఆ పార్టీలో ఉన్న ఒక చర్చ ఏంటంటే అసలు ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అతనితో ఎలా ఉంటారు? అతను ప్రత్యర్థి పార్టీలు కదా టీడీపీ, జనసేన. అలాంటప్పుడు వాళ్ళతో కూటమిగా కలిసి ఉన్న బీజేపీతో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉంటా ఉన్నాడు? లెఫ్ట్ పార్టీలు వెల్కమ్ చేస్తున్నా సరే వాళ్ళతో ఎందుకు కలిసే ప్రయత్నం చేయట్లేదు? కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది నేతలు జగన్మోహన్ రెడ్డి తమ వైపు రమ్మని పిలుస్తున్నా సరే ఎందుకు ఆ ప్రయత్నం చేయరు అనేది ఆ పార్టీలో ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ కూడా అవసరం లే ఇక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తన మీద ఉన్న కేసులు ఏంటో తెలుసు, వాడి పరిస్థితి ఏంటో తెలుసు, అవి కదిలిస్తే ఏమవుతుందో తెలుసు. అందుకనే బీజేపీతో ఆ సయోధ్య మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే అటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ కానీ, ఇప్పుడు తమిళనాడులో టీవీకే కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోవడం కానీ, ఈ మూడు అత్యంత పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాడు. అటు కేరళ కూడా ఈవెన్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీ వైపే చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు మనం చూసాం గతంలో లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ ఎంటర్ కావడం కానీ, జగన్మోహన్ రెడ్డి కేసులు ఫాలోఅప్ కానీ, ఇవన్నిట్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డి విషయాన్ని వదిలేసిందనే చర్చ జరిగింది. అయితే లేటెస్ట్గా ఒక కీలక డెవలప్మెంట్ ఏంటంటే మోడీ రాష్ట్రానికి రావడం, ప్రత్యేకించి తెలంగాణలో అటు సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్తోని, అంతకంటే ఎక్కువసేపు చంద్రబాబు నాయుడుతోని భేటీ కావడంతో, సుదీర్ఘంగా ఆయన భేటీ అవడం ద్వారా ఏ కూటమైతే ఉందో, ఏదైతే జనసేన అండ్ టీడీపీ, బీజేపీ కూటమి తెలంగాణలో కూడా కీ రోల్ ప్లే చేయాలని ఒక సందేశాన్ని ఇచ్చి ప్రయత్నం చేశారు. వాళ్ళని కన్విన్స్ చేశారు ఆ దిశగా. అంటే జగన్మోహన్ రెడ్డిని కనీసం పూర్తిగా వదిలేసినట్టే కదా. అంతసేపు వాళ్ళతో ఉండటం ద్వారా ఏం మెసేజ్ ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా కూడా మోడీ వైపు నుంచి, అమిత్ షా వైపు నుంచి ఇప్పటిదాకా అపాయింట్మెంటే దొరకలేదు. అంత క్లారిటీ వచ్చిన తర్వాత అయినా ఇక బీజేపీని మనం వదిలేద్దాం, విజయ్ అన్నా స్పోర్టివ్గా తీసుకొని మనం ఇండివిజువల్గా అన్నా వెళ్దాం, లేకుంటే లెఫ్ట్ పార్టీని కలుపుకుందాం, లేకపోతే కాంగ్రెస్కైనా మద్దతు ఇద్దాం అనేది ఆ పార్టీ నేతల ఆవేదన. ఇది ఒక విధానపరమైన నిర్ణయం. నేను ఎన్నోసార్లు చెప్తాను, చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పెద్ద పడిచుకోరు, జనం మీద ఇంపాక్ట్ చూపించదు. కానీ పొలిటికల్ గా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఇది పార్టీకి సంబంధించి పొత్తులు ఎలా ఉండాలి, జాతీయ స్థాయిలో ఏ పార్టీతో ఉండాలనేది ఒక విధానపరమైన నిర్ణయం. ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేకపోవడం కారణంగా, క్లారిటీ ఉంది ఆయనకి కేసులు భయం అయినప్పటికీ, బట్ ఆ క్లారిటీ అనేది పార్టీ నేతలతో కన్విన్స్ చేసుకోలేకపోతా ఉన్నారు ఆయన. ఇది పార్టీలో ఒక అసంతృప్తికి అయితే కారణమవుతోంది. మరి తన పాదయాత్ర స్టార్ట్ అయ్యే లోపల జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో క్లారిటీ తీసుకుంటారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.